అపోస్తలుడైన మార్కు గారు రచించినటువంటి సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి 3వ వచనం వరకు నేను చదువుతాను, వినండి. మొదటి నుండి 3వ వచనం వరకు. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. పరమ తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖలో నుండి కొద్ది నిమిషాలు ఈ మట్లాదివారం సందర్భముగా నీ పాద సన్నిధిలో ఈ వాక్యములో నుండి సత్యమును మేము గ్రహించగలిగిన అటు కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా నకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచు, యేసు గాయముల్ స్వస్థపరచు, రక్తమేరా క్షణనీచు, రక్తమేరా క్షణనీచు. హోసన్నా, అందరూ పాడాలి. స్తోత్రం. హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, అలాగే మట్టలాదివార శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నారు. మీరందరూ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మట్టలాదివార శుభాకాంక్షలు తెలియపరచుకోండి. అందరూ చెప్పాలి, అన్న తెలుగు అర్థమవుతున్నట్లయితే. ఇంగ్లీషు కాదు నేను చెప్తుంది, తెలుగే కనుక తెలుగు అర్థమైన వాళ్ళందరూ మరొకసారి నేను చూస్తూ ఉండగా అందరూ మీ చేతులు పట్టుకొని పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలా, మట్టలాదివారపు శుభాకాంక్షలు, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇంక వినండి. కొద్ది నిమిషాలు క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివాం. ఇది మట్టలాదివారం కనుక మట్టలాదివారం యొక్క విశిష్టత ఏంటో, ఎందుకు మట్టలాదివారం చేసుకోవాలో, మట్టలాదివారంలో ప్రభువు మన కొరకు దాచినటువంటి మేలేంటో నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొచ్చి ముందుకెళ్తాను. మట్టలాదివారం మరి ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటా ఉంది. క్రైస్తవులుగా ఎవరెవరు ఉన్నారో, దేవుని పిల్లగా రక్షించబడి విమోచించబడిన వారు,
క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచించబడిన వారు ఎవరెవరు ఎక్కడున్నారో వారందరూ మట్లాదివారాన్ని మరి ఓ ఆచారంగా కాదు, ఆత్మ సంబంధంగా జరిపిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సంఘాల్లో చేయరు, ఎందుకంటే అది ఆచారం అండి, మనం చేసేది ఏంది అన్నట్లుగా అంటారు. అయితే మరి పెద్దలు ఊరకే కొన్ని పద్ధతులు పెట్టలేదు. కొన్ని పద్ధతులు మరి తెల్లని వస్త్రములు ధరించిన వారు ఎవరు అంటారు? తెల్లని వస్త్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని వెళ్తుంటే వాళ్ళు చూడంగానే ఏమనిపించింది? వీళ్ళు క్రైస్తవులు. వీళ్ళు ఎవరంట? క్రైస్తవులు. వారి వస్త్రధారణ బట్టి, వారు అనుభవించే కొన్ని పద్ధతులను బట్టి, ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి వీళ్ళు ఫలానా వాళ్ళు అని గ్రహించగలుగుతుంది లోకం. అలాగే మరి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి దరిదాపుగా 10 సార్లు యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. ఎన్నిసార్లు? 10 సార్లు యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. చివరిసారిగా 11వసారి వచ్చిన సందర్భం ఇక్కడ మనం చదువుకున్నాం. చివరిసారిగా 11వసారి వచ్చాడు. 10 సార్లు వచ్చినప్పుడు చాలా గ్రామాలు, యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను చాలా దర్శించాడు. వాటిలో అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభువారు జరిగిస్తూ వచ్చాడు. ఈ 11వసారి ఓ ప్రత్యేకమైన కారణాన్ని బట్టి వచ్చాడు. ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని తెలియపరచడానికి వచ్చాడు. ఓ ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన అంశాన్ని తెలియపరచడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు 11వసారిగా యెరూషలేము పట్టణాన్ని, ఆ పట్టణములో ప్రవేశించి ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి బేత్పగే, బేతనియా అనే గ్రామాలకు ఒకిద్దరు శిష్యులను పిలిచి వారిని వెళ్ళమని చెప్పాడు. ఏ గ్రామాలకు వచ్చాడు చెప్పాలి? బేత్పగే, బేతనియా. బేత్పగే అనగా అర్థం ఏంటంటే అంజూరపు గృహము అని అర్థం. బేత్పగే అంటే అర్థం అంజూరపు గృహము. బేతనియా అనగా అర్థం ఏంటంటే బీదలు నివసించే ప్రాంతం లేక పేదల నివాస స్థలము అని దాని అర్థం. ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో మరి బలమైనటువంటి మరి ఈ పట్టణాలు, పాపముతో నింపబడినటువంటి పట్టణాలు, మరి భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి కట్టుబాటులతో ఉన్నటువంటి ఈ పట్టణాల్లోకి వెళ్ళి, ఈ గ్రామాల్లోకి వెళ్ళి యేసు ప్రభు వారు ఏం చెప్పాడు అంటే, ఇద్దరు శిష్యులు, చాలా మంది యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న వారు ఉన్నారు అక్కడ. అయితే వారు ఇద్దరిని పిలిచి అన్నాడు, మీకు ఎదురుగా కనబడుతున్న బేత్పగే, బేతని అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు, గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఆ గాడిద పిల్ల మీద ఇప్పటి వరకు ఎవరు దాని మీద కూర్చున్న వాళ్ళు లేరు. మీరు దాన్ని మరి తోలుకొని రండి నా కోసం. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరపరిస్తే, ఎవరైనా మీరు ఎవరయ్యా, ఎందుకు తీసుకెళ్తున్నారు, మా గాడిద పిల్లతో మీకేం పని, ఎందుకు తీసుకెళ్తున్నారని ఒకవేళ ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలి అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక చక్కని మాట, ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పిన వెంటనే తక్షణమే వాళ్ళు తీసుకెళ్ళండి అయ్యా అంటారు. అట్లాగే మీరు తీసుకురండి అని చెప్పాడు. ప్రభువారు చెప్పినట్లుగానే శిష్యులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిని విప్పి తోలుకొని వస్తూ ఉండగా ఎవరికి కావాలి అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, యేసై కావాలయ్యా, యేసై కోరుకున్నాడు దీన్ని, యేసైకి కావలసి ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మరి ప్రభువుకు కావలసింది కనుక మాకేం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా తీసుకెళ్ళమన్నారు. ఆ గాడిదను తీసుకొచ్చారు. గాడిదను తీసుకొచ్చి గాడిద పైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన్ని కూర్చోబెట్టారు. గాడిద పైన కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలములలోకి పరిగెత్తుకుంటా వెళ్ళి కొన్ని కొమ్మలను నరికి తీసుకొచ్చి, మరి కొంతమంది ఏమో ఇంట్లలోకి వెళ్ళి వస్త్రములను తీసుకొచ్చి ఆ గాడిద పైన యేసయ్య ఎక్కాడు గనుక దేనికి విలువ వచ్చింది? యేసై విలువ గల్లావోడే, కానీ దేనికి విలువ వచ్చిందంట? గాడిదకి విలువ వచ్చింది. ఇప్పుడు యేసయ్యని గౌరవిస్తూ, గాడిదకి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళు ఏం చేశారు అంటే, వారి దగ్గర ఉన్నటువంటి వస్త్రములను, వారి దగ్గర ఉన్నటువంటి కొమ్మలను పట్టుకొని, దావీదు పేరట మరి వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక, ఇదిగో నీ రాజు సాత్వికుడై వచ్చుచున్నాడు అని దేవుని స్తుతిస్తూ హోసన్నా హోసన్నా అని కీర్తనలు పాడుతూ దేవుని ఊరేగించారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. అక్కడ జరిగినటువంటి సందర్భం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా యెరూషలేములో ఉన్న బేత్పగే, బేతనియా అనే గ్రామాలకి రావడానికి ప్రాముఖ్యమైన 2 కారణాలు ఉన్నాయి. ఈ ప్రాముఖ్యమైన 2 కారణాలు చెప్పి
అసలు ప్రభువునకు ఏం కావాలో, ఎలాంటి వారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఈ దినం నా అంశాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా 11వసారి యెరూషలేము పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న బేత్పగే, బేతని అని గ్రామాలను దర్శించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, చదవండి ఒక మాట. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా 11వసారి యెరూషలేములోనికి ఆయన రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, యేసు ప్రభువారి జననం మొదలుకొని మరణము వరకు, వినాలి జాగ్రత్తగా, యేసు ప్రభువారి యొక్క పుట్టుక మొదలుకొని యేసు ప్రభువారి యొక్క మరణము వరకు ప్రతిదీ ప్రవచన నెరవేర్పు కొరకు, లేఖన నెరవేర్పు కొరకు మాత్రమే జరిగించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేములోనికి చివరిసారిగా యేసు ప్రభువారు రావడానికి కారణం ఏంటి అంటే, ముందుగానే యేసు ప్రభువారి పుట్టక ముందే 720 సంవత్సరాలకు ముందే జకర్యా అనేటువంటి ప్రవక్త యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు. యేసు ప్రభువారు ఫలానా దినాన, ఫలానా గడియల్లో, ఫలానా సంవత్సరములో ఆయన గాడిదను, గాడిద పిల్లపైన ఎక్కి జయోత్సాహముతో ఆయన ఊరేగిస్తారు అన్న సంగతి 720 సంవత్సరాల పూర్వమే యేసు ప్రభువారి గురించినటువంటి ప్రవచనాన్ని ప్రవచించాడు ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభువారు ఎన్నో జంతువులు ఉన్నా ఏ జంతువును కోరుకొనలేదు, కానీ కేవలం గాడిదను కోరుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇది ప్రవచన నెరవేర్పు కొరకు గాడిద పైన యేసు ప్రభువారిని ఊరేగించారు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. రెండవ మాట చెప్తున్నాను. మొదటిది, లేఖనము ప్రకారం, ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల పైన ఊరేగించడానికి జయోత్సాహముతో ఆయన్ను ఊరేగిస్తూ వచ్చారు. రెండవ కారణం చెప్తున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఏమనుంది అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడంట. దేన్ని చెప్పాలి? ఏమి నశించిపోతుంది? ఏమి నశించిపోతుందంట? వస్తువులు నశించిపోతున్నాయి, భూమి దాని యొక్క ఆశలు గతించిపోతున్నాయి, లోకములో ఉన్న సమస్తము నాశనమునకు దగ్గరగా ఉంది. అయితే నశించిపోతున్న సృష్టి కొరకు రాలేదు యేసు ప్రభువారు. నశించిపోతున్న దేవుని చేత చేయబడిన వాటి కొరకు రాలేదు యేసు ప్రభు. నశించిపోతున్న ఆయన మాట వలన కలిగినటువంటివి నశించిపోతూ ఉంటే వాటిని కాపాడడానికి, వాటిని రక్షించడానికి, అవి నాశనము కాకుండా ఉండడానికి కొరకు రాలేదు యేసు ప్రభువారు. దేనికోసం వచ్చాడు అంటే, నశించిపోతున్న నీ కొరకు, నా కొరకు యేసయ్య వచ్చాడు. ఈ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నశించిపోతున్న నీ కొరకు, నా కొరకు యేసు ప్రభువారు వచ్చాడు. మట్టలాదివార దినాన యేసు ప్రభువారు చివరిసారిగా యెరూషలేములో ప్రవేశించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, మానవాళి పాపం వలన నశించిపోతున్నారు. దేనివల్లంట? ఎందుకు నాశనం వస్తుంది, ఎందుకు నశించిపోతున్నారు అంటే, యాకోబు పత్రికలో చక్కగా మాట్లాడితే యాకోబు భక్తుడు, మరి యాకోబు పత్రికలో మాట్లాడుతాడు, పాపము పరిపక్వమై దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అన్నాడు. ఏంటంట? ఆశ వలన పాపం కలుగుతుంది. దేని వలన? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే
పాప సంబంధమైనటువంటి కట్లను తెంచడానికి, పాపులుగా ఉన్న వారిని రక్షించడానికి, పాపమనే బంధకములో ఉన్న వారిని విడిపించడానికి. అందుకే టోటల్గా పాపము లేని మనుషులను దేవుడు చూడాలి అని, పాపములో నుండి విడిపించాలి అని, పాపములో నుండి విమోచన కలుగు చేయాలి అని, పాపములో నుండి వారిని పవిత్రపరచాలి అని ఎలాగొచ్చాడు అంటే నీతిమంతుడుగా వచ్చాడంట ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇంకా సాత్వికుడుగా వచ్చాడు ఆయన. ఎవరంట ఆయన? ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీల గానతని గుర్తించగలరమ్మ, అవలీల గానతని గుర్తించగలరమ్మ. ఎంతో తానెంతో అతడెంతో నాకెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చాడన్న మాట నమ్మదగినది అన్నది వాక్యములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని రక్షించడానికంట? ఎవరు ఎదురికన్నా వెళ్ళి నువ్వు పాపి వర్ణం అనుకో, వాళ్ళు నన్ను ఏమంటారు? నువ్వు పాపి, మీ వంశం పాపి, మీ కుటుంబం పాపి, మీరంతా పాపులై ఉండి మమ్మల్ని పాపులు అంటారు ఏంది అంటారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే నేనేమంటాను అంటే నిజంగా ప్రతి మానవుడు పాపే. పాపములోనే పుట్టాం, పాపములోనే జీవిస్తున్నాం, పాపములో చనిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న మన ఆత్మలను పాప సంబంధమైనవిగా నశించిపోయి మరణములో పడిపోకూడదని, పాపాన్ని నుంచి విడుదల కలుగు చేయడానికి, అయ్యా నేనే మిమ్మల్ని రక్షించేది, మీ పాపములో నుండి విడుదల కలుగు చేసేవాడు నేనే అని అనేక పర్యాయాలు చెప్తూ వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు ఈ మాట. అందుకని చివరిసారిగా వారి మధ్యలోకి వచ్చి మీ పాపముల నుండి నేను మీకు విడుదలను కలుగు చేస్తాననే సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభువారు బేత్పగే, బేతని అనే గ్రామాలలోనికి, యెరూషలేము పట్టణములోనికి చివరిసారిగా నా యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. పాపమునందు జీవిస్తూ పాపమునందు మరణిస్తే పాతాళమే కదా మన అంతం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్లు కనబడని ఎడల వాడు నిత్య నరకాగ్ని గుండములోనికి వెళ్ళిపోతాడు అనుంది దేవుని వాక్యములో. కనుక పాపములో నుండి విడుదల కలుగు చేయడానికి కొరకై పవిత్రుడైన, నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, సాత్వికుడైన, దీన మనస్సు కలిగిన యేసు ప్రభువారు దీనుడుగా భారభరితమైన బరువులు మోస్తూ మరి వ్యక్తి చాకిరి బ్రతుకు కలిగినటువంటి గాడిద వంటి స్వభావము కలిగిన మానవుని విడిపించడానికి కొరకై, పాపమనే భారములో నుండి, బంధకములో నుంచి, కట్లలో నుంచి విడిపించడానికి కొరకై నా యేసయ్య మనందరి యొక్క పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని అర్పించడానికి కొరకై నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని తెలియపరచడానికి కొరకై చివరిసారిగా తన వంతు తన సువార్తను తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కొరకై, తండ్రి తాను పంపిన ఉద్దేశాన్ని యెరూషలేములో ఉన్న తన స్వాస్థ్యమైన ప్రజలు గ్రహించగలగడానికి కొరకై యేసు ప్రభువారు చివరిసారిగా యెరూషలేములోనికి వచ్చిన సంగతి మనకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చదవబడినటువంటి లేఖములో ఓ ప్రత్యేకమైన మాట చదువుకున్నాం. 3వ వచనములో చివరి భాగం చదవండి. 3వ వచనములో చివరి భాగం, మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనములో చివరి భాగం అక్కడ ఏమనుందంటే, ప్రభువునకు కావలసి ఉన్నది. ఎవరికి కావాలంట? చెప్పాలి. ఎవరికి కావాలి? నాకు కాదమ్మా, ఎవరికి కావాలి? అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే
గాడిదను తీసుకొచ్చే క్రమములో యేసు ప్రభు వారు శిష్యులకి ఏం చెప్పాడు అంటే, మిమ్మలను ఎవరైనా ఈ గాడిద ఎవరి కోసం అని అడిగితే ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి అని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు ఈ మట్లాదివార సందర్భముగా నిన్ను కూడా ప్రభు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు ప్రభువుకు కావాలి అని ఆయన అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎవరిని నీవు కోరుకుంటావో చాయిస్ ఈజ్ యువర్స్. దేవుని కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా? నిత్య జీవాన్ని కోరుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా, పరలోకాన్ని, నిత్య జీవాన్ని కోరుకుంటావా? నీ ఎదుటనే ప్రభువు పెట్టాడు. యెహోషువ గ్రంథములో మనం చూస్తే యెహోషువ అంటాడు, నీవెన్నాళ్ళు 2 తలంపులతో ఉంటావు, ఒక తలంపులోనికి రావా? దేవుడైతే దేవుణ్ణి ఆరాధించు, లేకపోతే బయలే దేవుడు అనుకుంటే దాన్ని అనుసరించి వెళ్ళండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో మనం ఉంటాం? ఈ నిజముగా యేసు ప్రభువారు లోకరక్షకుడని నీవు నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకై తన ప్రాణాన్ని అర్పించాడని నీవు నమ్మితే, యేసు ప్రభువారు నా కొరకై, నా పాపము కొరకై, నా కంటితో చేసిన పాపం, నా ఆలోచనతో చేసిన పాపం, నా నోటితో మాట్లాడిన మాటలు, నా హృదయాంతరంగములో నేను ఆలోచించిన దురాలోచనలు, నేను నడవకూడని స్థలములోకి నడిచి వెళ్ళిన విధానం, నా చేతులు, నాలో ఉన్న ప్రతి అవయవము దేవునికి వ్యతిరేకముగా నడిచిన ప్రతి అనుభవాన్ని నాలో నుండి పరిష్కరించడానికి, ప్రతి అనుభవాన్ని నాలో నుండి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి కొరకై యేసు ప్రభువారు నా కోసం వచ్చాడనే సంగతి నీవు నమ్మగలిగితే, ప్రభువు నిన్ను కోరుకుంటున్నప్పుడు నాకు ప్రభువు కావాలని నీవు అనగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ నిశ్చయత లేదు నీకంటే, ఒకవేళ నా కోసం ప్రభువు రాలేదు, నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు అనే ఒకవేళ అల్ప విశ్వాసము ఎక్కడైనా మచ్చుకైనా నీలో కనబడితే, నీవు ప్రభువు ఆయన నిన్ను కావాలి అనుకుంటున్నా, నువ్వు మాత్రం ఏమంటావంటే నాకు అవసరం లేదు అంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, మా ఇంట్లోకి వస్తే వచ్చేవు కానీ నా ఒంట్లోకి రావా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడికంట? మా ఇంట్లోకి వస్తే వచ్చేవులే. యేసు ప్రభువు నమ్ముకున్నావా అంటే ఆయన అంటున్నాడు, నేను నమ్ముకోపోవటం ఏంది, ఎన్నాళ్ళు అయింది అనుకోండి నేను నమ్ముకొని, పద చూపిస్తా నా బెడ్రూమ్లోకి అని తీసుకెళ్ళాడు ఒక పాస్టర్ గారిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాస్టర్ గారిని బెడ్రూమ్లోకి తీసుకెళ్తే, ఈయనేందో ఇప్పుడు నమ్మటానికి లేదుగా, ఏమి చేస్తాడని ఈయనతో పాటు ఇంకొక 4 సేవకులు తీసుకొని ఆ బెడ్రూమ్లోకి వెళ్తే, బెడ్రూమ్లోకి వెళ్ళినాక ఆడ యేసు ప్రభు ఫోటో కానీ ఏం కనపట్టలేదంట. ఎడకి తీసుకొచ్చేవేందయ్యా, యేసు ప్రభుని ఎప్పుడో ఇంట్లోకి చేర్చుకున్నానన్నావు కదా, ఏది అంటేనో, ఇదిగో నీ తలపైకెత్తి గోడ పైన చూడన్నాడంట. ఈయనప్పుడు దాకా పాపం తలకాయ దించుకొని ఉన్నాడు. కింద గోడలు చూస్తున్నాడు, ఇంకా తల ఎత్తి ఇట్లా చూడలేకపోయాడు పాపం. మరి ఆ పాస్టర్ గారు తలకాయ ఎత్తు చూడంగానే యేసు ప్రభు ఫోటో, పెద్ద ఫోటో ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను యేసు ప్రభు వారిని నా ఇంటిలో చేర్చుకొని ఎన్నేళ్ళు అయిందో తెలుసా? దరిదాపుగా 40 సంవత్సరాలైంది ఈ ఫోటో తెచ్చుకొని. ఫోటో ఉంటే ఉపయోగం ఏముంది? యేసు రక్తమే జయం. అమ్మా, ఫోటో పెట్టుకుంటే ఉపయోగం ఏమి లేదు. ఆయన ఎవరు అంటే వాక్య స్వరూపి అయిన దేవుడు. ఆయన ఎవరు అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయన ఎవరు అంటే గోళ్లపైన వాక్యాల్లోనో అక్కడో ఇక్కడో ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన హృదయం అనే నీ ఆలయములో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఇంట్లోకి వస్తే వచ్చేవి కానీ ఒంట్లోకి రావా కంటే అది పెద్దగా దేవుడు ఇష్టపడేది కాదు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునకు కావలసి ఉన్నది. ఈరోజు నా అంశం ఏంటంటే, నువ్వు కూడా ప్రభువుకు కావాలి. ఈ మట్లాదివార దినాన నిన్ను కూడా ప్రభువుకు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ప్రభువుకి ఎలాంటి వాళ్ళు కావాలి? వెండి కలిగినోళ్ళ, బంగారము కలిగినోళ్ళ, సౌందర్యము కలిగినోళ్ళ, అపురూపముగా మరి తల్లిదండ్రుల పెంపగోలు పెంచబడినటువంటి వారా, ఈ లోకములో ధనికులైన వారా, ఈ లోకములో దరిద్రులైన వారా, ఈ లోకములో హీనదశలో ఉన్నవారా, ఎలాంటి వారు ప్రభువుకు కావాలో కొన్ని మాటలు, క్లుప్తమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. ఈరోజు మన అంశం మట్లాదివార సందర్భంగా ప్రభువునకు కావలసి ఉన్నది. అయితే ప్రభువుకు ఎలాంటి వారు కావాలి? దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలి? నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కావాలా? లేకపోతే దేవుడు కోరుకున్నటువంటి వారు వేరుగా ఉన్నారా?
దేవుడికి ఎలాంటి వారు కావాలో ఒక 4-5 మాటలు మీకు చెప్పి ముగిచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ దేవుని వాక్యములో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యాకోబు పత్రికలో అంటాడు, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొరింథీ పత్రికలో కూడా మాట్లాడుతూ లోకములో జ్ఞానులైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, లోకములో అందచందము కలిగినటువంటి వారిని సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడంట? పనికిరాని వారిని, హీన దశలో ఉన్న వారిని, ఏమి చేత కాదు, నా వల్ల కాదయ్యా, నా కుదరదయ్యా, నీవు నన్ను కోరుకున్నా, ఒకవేళ నిన్ను నేను కోరుకునే స్థితిలో నేను లేనయ్యా అని దేవునికి దూరంగా పరిగెత్తుతున్నటువంటి వారిని నా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి, నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. ఈ లోకమే నన్ను వదలినగాని నీవు నన్ను ఎన్నడూ విడువవు నా దేవా. ఈ లోకమే నన్ను వదలినగాని నీవు నన్ను ఎన్నడూ విడువవు నా దేవా. నీ ఆత్మతో నన్ను అభిషేకించి, నీ ఆత్మతో నన్ను అభిషేకించి పరిశుద్ధపరచుమయ్యా నీ దాసిగా. పరిశుద్ధపరచుమయ్యా నీ వాణిగా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. నా యేసు రక్షకుడు, నా యేసు రక్షకుడు, నా క్రీస్తు అభిషక్తుడు, నా క్రీస్తు అభిషక్తుడు. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాప కూపములో నుండి నన్ను విడిపించిన నా దేవుడు, నేను వాస్తవానికి అర్హుడిని కాదు, నేను వాస్తవానికి ఆయన సేవ చేయడానికి పాత్రుని కాదు, ఇక్కడ కూర్చోడానికి పరిశుద్ధులైన దేవుని పిల్లల మధ్యలో పాడి దేవుని నామాన్ని గణపరచడానికి ఏ యోగ్యత లేదు నా జీవితానికి. అయినా నా దేవుడు తను నన్ను కోరుకొని విమోచించి విడుదల కలుగు చేసి రక్షించి ఆయన కుమారుడిగా నన్ను పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆయనకు మనము కావాలి అంటే ఎలాంటి వారు ప్రభువుకు కావాలి? మొట్టమొదటి మాట చూడండి, ఎలాంటి వాళ్ళు కావాలంట దేవునికి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఇప్పుడు చదవద్దు, వినండి జాగ్రత్తగా. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మీరు చదివితే ఎలాంటి వాళ్ళు దేవునికి కావాలో చెప్తున్నారు. త్వరగా చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఎలాంటి వాళ్ళు దేవునికి కావాలి అంటే
దేవుని సన్నిధిలో సమూయేలు వలె దేవుని సన్నిధిలో కాలము గడిపే వాళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటికి వెళ్ళినా చదువుకున్నా, ఇప్పుడు దాన్ని చదివించి వివరించడానికి సమయం లేదు కనుక ఏం కావాలో ఎలాంటి వాళ్ళు కావాలో త్వరగా చెప్పేస్తాను. నెంబర్ 1, ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పాలి మీరు. ఎలాంటి వాళ్ళు కావాలి? సమూయేలు వంటి దేవుని సన్నిధిలో ఎల్ల సమయములో, ప్రతి సమయములో దేవుని సన్నిధిలో కాలము గడుపుచున్నటువంటి సమూయేలు వంటి దేవుని పిల్లలు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండో మాట చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, యెహోషువ ఒక తీర్మానం చేసుకున్నాడు. మీరెన్నాళ్ళు 2 తలంపులతో ఉంటారు? బయలుదేవుడైతే ఆయన ఆరాధించండి, యెహోవా దేవుడైతే ఆయన దగ్గరకు రండి. మీరు అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారు, అటు రావట్లేదు ఇటు రావట్లేదు. కాబట్టి మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా పర్వాలేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమనే వాళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రమైన, కష్టమైన, నష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబానికి వస్తున్న, వ్యక్తిగత జీవితంలోకి వస్తున్న యెహోషువ వలె నువ్వేం చేయాలంటే, ఎవరు ఏమైపోయినా నాకేం పర్వాలేదు, కానీ నా దేవునికి నేను కావాలి. కాబట్టి నేను నా ఇంటి వారు నిత్యము దేవుని సేవించదమనే అలాంటి యెహోషువ వంటి వారు దేవునికి కావాలి. రెండో మాట. మూడో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1 నుండి 4 వచనాలు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1 నుండి 4 వచనాలు. అలాగే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో, దావీదు వలె దేవునికి మహిమ తెచ్చే బ్రతుకుతున్న, కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించే అనుభవం కలిగిన దావీదు వంటి వారు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లాంటి వాళ్ళు కావాలంట? నెంబర్ 1, సమూయేలు లాగా దేవుని సన్నిధిలో కాలం గడిపే వాళ్ళు కావాలి. రెండవదిగా, యెహోషువ తన ఇంటి వారు దేవుని సేవించినట్లుగా ఎలాగైతే యెహోషువ కుటుంబ సభ్యులు ఉన్నారో అలాంటి వారు దేవుని సేవించుచున్న వారు దేవునికి కావాలి. మూడవదిగా, దేవునికి కీర్తనలు పాడేవాళ్ళు కావాలంట. ఏం పాడేవాళ్ళు? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు కావాలి దేవునికంటే, దావీదు వలె ఆత్మతోను శక్తితోను నింపబడి దేవుని స్తుతిస్తూ కీర్తనలు రాయిచున్న, కీర్తనలు పాడుచున్న దావీదు వంటి వారు దేవునికి కావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. 5వదిగా చెప్తున్నాను, 4వదిగా చెప్తున్నాను. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కనపడతాడు అక్కడ. ఎవరు కుమారుడంట? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తండ్రికి విధేయుడైనట్లుగా, దేవునికి విధేయుడైనట్లుగా ఇస్సాకు వలె దేవునికి, సేవకులకు, సంఘానికి విధేయత చూపించుచున్నవారు, అనగా లోబడేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి ఇస్సాకు వంటి వారు దేవునికి కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏడ కనపడుతున్నారండి? కనపడుతున్నారా? ఒకవేళ పాస్టర్ గారు ఎవరికైనా ఒక పని చెప్పారు అనుకో, మా గంగ చెప్పాడు చూడురా బాబు అని లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దైవజనుడు చెప్పాడే, దైవజనుడి మాటకు లోబడాలి. దేవుని సేవకులు చెప్పారు కదా, ఆ మాటకు కట్టుబడి ఉందామని ఆ కట్టుబాటులో ఉంచుతున్న వారు ఎంతమంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా పైగా ఏమంటారు అంటే, దైవజనుడు చెప్తున్నట్లుగా పైగా ఏమంటారంటే, అంతమంది పిల్లలు ఉన్నారు సంఘంలో, మా పిల్లలే కనపడుతున్నారు ఆయనకి. దేవునికి స్తోత్రం. అవును, నీ పిల్లలే కనపడుతున్నారు. ఎందుకో తెలుసా? నీ పిల్లలు దేవుని చిత్తములో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు అనుకోవాల్సింది
ఏంటంటే నా పిల్లలకే దైవజనుడు పరిచయం చేస్తున్నాడంటే సమూయేలులాగా పరిచయం చేసిన అతన్ని ఆశీర్వదించాడేమో. కనుక దైవజనుడిని ప్రేరేపించే దేవుడు చెప్తున్నాడు కనుక దైవజనుడు కాదు మాట్లాడుతున్న నా పిల్లలను పరిచయం చేయమని, దేవుడే దైవజనుడు మాట్లాడుతున్నాడని ఆ లోబడడు నీ పిల్లలకు నీవు నేర్పించగలిగితే నీ కుమారుడు ఎట్లా ఉంటాడు, నీ కుమార్తె ఎలాగుంటుందంటే దేవునికి లోబడిన, తండ్రికి లోబడిన ఇస్సాకు వంటి వారు దేవునికి కావాలి అని దేవుడు కోరుకున్నట్లుగా అలాంటి వారు దేవునికి ఇస్సాకు వలె లోబడేటువంటి మనస్సు కలిగిన వారిగా నీ పిల్లలు నీవు పెంచగలిగితే ఎవరు విధేయులై ఉంటారో, ఎవరు లోబడి ఉంటారో వారిని ఒక దినాన దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎదురు తిరిగే వాళ్ళని, అతిశయంగా ఉండే వాళ్ళని, పెడగా ఉండే వాళ్ళని, ఇడు చెప్తాడు తిరిగే వాళ్ళని, వాళ్ళు ఆశీర్వదించబడతారో లేదో నేను చెప్పలేను, కానీ నిశ్చయముగా ఓ దైవజనుడిగా చెప్తున్నాను, ఈ దినం వరకు, ఈ సమయం వరకు కూడా మా సేవకుల ఆత్మీయ తండ్రికి ఏది చెప్పినా ఎదురు తిరిగి మాట్లాడిన ఆనవాళ్ళు ఇప్పటి వరకు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక మీదట కూడా ఉండమనే చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా ఉంటే పర్సనల్గా పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటామే తప్ప, ఏదైనా ఉంటే మేము చర్చించుకుంటామే తప్ప ఆయన మాటకు వ్యతిరేకించి నడిచిన దినాలు నా జీవితంలో లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుకు ఒకవేళ లెట్రిన్ బాత్రూములో కడగమని పాస్టర్ గారు చెప్తే, నేను ఒక సీనియర్ పాస్టర్, ఒక మినిస్ట్రీకి వైస్ ప్రెసిడెంట్గా నేనున్నా, అవన్నీ పక్కన పెట్టి నా దైవజనుడు నాకు చెప్పాడు కనుక నేనేం చేస్తానంటే ఆ లెట్రిన్ బాత్రూములో కడగడానికైనా ఐఆమ్ రెడీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని బట్టి అంట? దేవుని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎవరు విధేయులై ఉంటారో వారిని ప్రభువు ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎలాంటి వారు దేవునికి కావాలి అంటే ఇస్సాకు వలె తండ్రి మాటకు విధేయులయ్యేవారు, ఇస్సాకు వలె దేవుని మాటకు విధేయులయ్యేవారు యేసయ్యకు కావాలి అని చెప్తున్నాను. మరొక మాట చూపిస్తాను రండి, త్వరగా నా మాటలు ముగించడానికి ఆశిస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అక్కడ మీరు చూస్తే బెరయా అనే ఓ సంఘ ప్రియులు కనపడతారు. అక్కడ ఏ సంఘం అంటే అది బెరయా అనే సంఘ ప్రియులు. ఇప్పుడు బెరయా సంఘములో ఉన్నవారంట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇంకా కొంతమంది అపోస్తలుల బోధ చేస్తూ ఉంటే, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళు వాక్యాన్ని విని వాక్యమును అంగీకరించి ఆ వాక్యము దైవజనుడు దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారో లేదో వాక్యాన్ని పరిశోధించే వాళ్ళంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గుడ్డెద్దు పోయి చేలో పడితే ఎంత మేసిందో గుడ్డెద్దుకు తెలుసా? చెప్పరా అక్క? గుడ్డెద్దు పోయి చేలో పట్టదు. కళ్ళు లేని పశువు వెళ్ళి చేలో పడింది, ఎంత తింటుందో దానికి కళ్ళు ఉంటే కదా అర్థం అవడానికి. పొట్టబగిలి సచ్చినా ఆశ్చర్యమేమి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒకట్లే చెప్పేస్తున్నాడు పాస్టర్ గారు మేము వినేస్తున్నాం అంటే అది కుదరదు. విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మీరు ఏం చేయాలంటే, దైవజనుడు ఒక వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యము ఉందా లేదా అని నీవేం చేయాలంటే ఆత్మలో పరిశోధన, ఆత్మలో పరిశీలన, వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని ఆలకిస్తూ ఉండాలి, వాక్యాన్ని అంగీకరిస్తూ ఉండాలి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ అలాగూ ఉందా లేదా అని వాక్యాన్ని నీవు పరిశోధన చేయగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బెరయాలో ఉన్న సంఘ ప్రియులంట ఎలాంటి వారు దేవునికి కావాలని కోరుకుంటున్నాడంటే, బెరయాలో ఉన్న సంఘ ప్రియులు ఎలాగైతే వాక్యాన్ని విని అంగీకరించి వాక్యమందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని పరిశోధించగలిగినటువంటి యోగ్యత కలిగిన వారిగా ఉన్నారో అలాంటి విశ్వాసులు, అలాంటి సంఘము దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక అలాంటి సంఘంగా మనం ఉన్నామా? అలాంటి విశ్వాసులుగా మనమున్నామా? అలాంటి దేవుని పిల్లలుగా మనమున్నామా? మనలను మనము ఈ మట్లాదివారం దినాన పరిశీలన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 164వ వచనం. 164వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట అక్కడ రాయబడింది. అదేంటి అంటే, దావీదు దినమునకు 7 సార్లు, ఎన్నిసార్లు? దావీదు దినమునకు 7 సార్లు స్తుతించి ప్రార్థించేవాడంట. ఏం చేసేవాడు? స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. ఒకవేళ ప్రార్థన 3 సార్లు చేసినా స్తుతి 4 సార్లు చేసేవాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. దైవజనులు బెరగ్మన్ సాయి గారు రాశారు ఈ పాట. తమిళ్లో చక్కగా ఉంటుంది. నాకేమో ఆయనకేమో తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. యేసు రక్తమే జయం. ఆయన తమిళ్లో పాడి వదిలిపెట్టాడు. నేనేం తెలుగులో పాడడానికి ప్రయత్నం చేసినా ఆ రిధం కుదరట్లేదు. ఏడన్నా పాడదామంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతిస్తే సాతానుడు ఏమవుతాడంట? చెప్పరమ్మా. దగ్గరికి వస్తాడు, పారిపోతాడా?
వంట చేసుకుంటా స్తోత్రం 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 అను. ఉప్పు కారం నువ్వు వేయికి తలికే అన్ని సమపాడుల్లో వేసేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? బట్టలు ఉతుకుతా, ఆమె ఎంత మాట అందనుకున్నా, ఆమె ఎట్టందనుకున్నా ఆమె మీద కోపం బండ మీద దుప్పటి మీద చూపిస్తే దుప్పటి శనిగా ఆడ కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా ఉతికేటప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అని ఉతుకుతుంటే బండకి దెబ్బ తగలదు, గుడ్డ మురిగిపోయిద్ది, గుడ్డ కూడా ప్రశాంతంగా ఉంటుంది. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. కనుక నీవేమి చేస్తున్నా ఏం చేయొచ్చు అంట, నీవు పాడుతున్నా, నీవు ఏమి చేస్తున్నా, తింటున్నా, నువ్వేం చేయొచ్చు, దేవుని స్తుతించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటి వారు కావాలి దేవునికి అంటే, దావీదు వలె స్తుతించి ప్రార్థించేవారు దేవునికి కావాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే, ఏలియా వంటి విశ్వాసము కలిగిన వారు కావాలంట దేవునికి. ఎలాంటి వాళ్ళు కావాలి? ఏలియా మనం అంటే స్వభావం కలిగిన మనుషుడే గాని వర్షము కురవమంటే కురిసింది, పూర్తి చేయరే, ఆగిపోమ్మంటే ఆగిపోయింది. ఇక్కడున్న విశ్వాసులు ఎవరైనా కళ్ళు మూసుకొని ఎండ ఆపి చల్లని వాతావరణం అంటే ఇస్తాడా? నిజంగా అంత విశ్వాసం ఉంటే ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అన్నాడు. అర్థం చేసుకోండి, ఏలియా పై నుంచి దిగిరాలా. ఏలియా ఎవరో తల్లి గర్భములో నుండి ఉద్భవించిన వాడే, తల్లి భార్యాభర్తల కలయికలో పుట్టిన వాడే. కనుక ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే గాని అతనికున్న విశ్వాస పరిమాణం గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసం బలమైందైతే బలమైన కార్యాలు నా దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ విశ్వాసం కొద్దిగా ఉంటే, నీ విశ్వాసం కొద్దిగా ఉంది, బలహీనంగా ఉంది కనుక బలహీనమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు అంతే. నీ విశ్వాసం ఎలాగుండాలి? బలముగా ఉండాలి. కొద్దిగా ఉంది నా దగ్గర, కానీ కొండంత నేను ఎక్కాలనుకున్నా. దావీదు అన్నాడు కదా 112వ కీర్తనలో చూస్తే, దావీదు అంటాడు, నేను ఎక్కలేను కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించయ్యా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీ ఆశను దేవుడు సఫలపరుస్తాడు. విశ్వాసము నీ జీవితంలో ఉంటే, దేవుడు కోరుకున్న నమ్మకము నీ జీవితంలో ఉంటే, నిశ్చయముగా నీవు ఆరాధించే దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసానికి తగిన ప్రతిఫలమును నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని యాకోబు పత్రికలో రాస్తూ అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతమైనది అన్నాడు. ఎలాంటి విశ్వాసం ఉండాలంట? క్రియలేని విశ్వాసం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం నీ జీవితంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే. ఏం క్రియ ఉంది ఏలియా గారు అంటే, ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశాడు. నిశ్చయముగా నా దేవుడు ఆ వర్షాన్ని ఆపుతాడు, వర్షాన్ని కురిపిస్తాడు అని నమ్మాడు కనుక ఆగమంటే ఆగింది, కురవమంటే వర్షం కురిసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలాగే ఒక సంఘ ప్రియులు కూటాన్ని ఏర్పాటు చేసుకొని, ఎండలు భలే విపరీతం అయిపోయినాయి. రాత్రి దైవజనులు మరి చార్లెస్ ఫినయ్ గారు కుటుంబ ప్రార్థనలో అయిపోయిన తర్వాత దైవజనులు అంటున్నారు, మన మీటింగ్స్ కల్లా 27, 28, 29వ తారీఖున కల్వరి సియోన్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్నటువంటి వేటపాలెం మరి మందిర వార్షిక క్రీస్తు ఉజ్జీవ సభలను దేవుడు ఆశీర్వాదంగా జరిపించాలని ప్రార్థన చేయమని చెప్తూ దైవజనుడు ఏం చెప్పారు అంటే, అప్పుడు కల్లా మంచి వర్షాలు పడి క్లైమేట్ అంతా మారిపోవాలన్నాడు. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమేన్. దైవజనులు అలా కోరుకున్నారు. ఇప్పుడు అలా కోరుకున్నాడు కనుక విశ్వాసంతో దైవజనుడి కోరికను మనము మన్నించి అది మనదిగా తీసుకొని మనం కూడా విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థించగలిగితే వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇలాగే ఓ సంఘం అంట ప్రార్థన ఏర్పాటు చేసుకొని, బాగా ఎండలు ఉన్నాయి, ఎండలకు తట్టుకోలేకపోతున్నాం కాబట్టి వర్షాల కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేయబోతున్నాం, 3 రోజులు ఉపవాస ప్రార్థనలో వర్షం పడేటట్టుగా అని ప్రకటన చేశాడు సేవకుడు. చేయగానే అందరూ మరి మొదటి రోజు వెళ్ళారు, 2వ రోజు వెళ్ళారు, 3వ రోజు పాప మా పిల్ల బడి మానేసి మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ రోజు ఎట్లాగైనా సరే ప్రార్థనకి అలా 2 రోజులు మా అమ్మ వస్తానన్నా బడిపోయిద్దు పో అని పంపించింది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా పాస్టర్ గారి మాట గౌరవించి, సండే స్కూల్ టీచర్స్ మాట గౌరవించి, సంఘం అంతా అన్నారు కాబట్టి నేను కూడా సంఘంలో ఒక బిడ్డనే కాబట్టి అని ఆ ప్రార్థనకు వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. వస్తా అందరూ సిద్ధపడిన తర్వాత
అందరూ బైబిళ్ళు, వాటర్ బాటిల్ తినడానికి కొంతమందికి పాపం ఆడుకునే స్థలంలాగా, ఆట స్థలంలాగా కనపడదు. ప్యాకెట్లు తెచ్చుకొని నవలుతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అంత పాపం పాలు బాటిల్ లేదేమో కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలో తినకూడదు. దేవుని మందిరంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఏమి ఉండకూడదు. ఇది పరిశుద్ధ స్థలము కనుక ప్యాకెట్లు తెచ్చుకొని నవ్వులుతా ఉంటే దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కూడా ఒకరోజు ఏం చేస్తాడు? గర్జును చూసి మమ్మల్ని నవ్వులేస్తాడేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, చెప్పరే గట్టిగా, నన్ను చూసుకుంటారా? దేవునికి స్తోత్రం. నన్ను కాదు, ఏం చూసుకోవాలి? జాగ్రత్తగా మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి, దాని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మొత్తానికి అందరూ రకరకాలుగా అన్ని తెచ్చుకున్నారు, కానీ ఈ పాప చిన్న గొడుగు ఒకటి తెచ్చుకుందంట. ఏం తెచ్చుకుంది? చిన్న గొడుగు ఒకటి, చిన్న వాటర్ బాటిల్ ఒకటి, చిన్న బైబిల్ ఒకటి తీసుకుంటే, పిచ్చిదానే నీకేమి మెంటలా అయ్యింది, గొడుగు తెస్తున్నావు, గొడుగు తేబాక ఆయన చేసినా కానీ పెద్ద గోనలు పడవాలంటుందంట వాళ్ళ అమ్మ. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాస కూటాలు పెడితే ఆ పాస్టర్ గారి గురించి ఆ విశ్వాసం అంటుందంట, ఆయన ప్రార్థన చేసిన ఏం పడతలే, ఊరుక ఎండాకాలం వాళ్ళని పడతాయా, ఏంది ఆయన చెప్పటం నువ్వు చేయటం, బడి కూడా మానేసి వస్తున్నావు, గొడుగు తేబాక అందంట. దేవునికి స్తోత్రం. తేబాక అంటేనో ఆ పాప మాత్రం నమ్మింది పరిపూర్ణంగా. వాళ్ళ అమ్మకి లేదు నమ్మకం, చిన్న బిడ్డకి నమ్మకం ఉంది. అందుకనే మత్తయి సువార్తలు అంటాడు, ఈ చిన్న బిడ్డల వలె మీరు మారు మనసు పొందితేనే నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో మీకు స్థానం ఉంది అన్నాడు. ఒకసారి గట్టికి చప్పట్లు కొట్టండి మా చిన్న బిడ్డల కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నాతో పాటు చిన్న బిడ్డలు ర్యాలీలో తిరుగుతుంటే కొద్ది మందే ఉన్నారు, కానీ ఎంతో సంతోషం వచ్చిందో నాకు. ఎందుకని? ఇట్లాంటి వాళ్ళదే కదయ్యా పరలోక రాజ్యం. ఈ పిల్లలకి కల్లాకపడం తెలియదు, అబద్ధము తెలియదు, పాపము తెలియదు, ద్వేషము తెలియదు, పగ తెలియదు. ఎవరన్నా తుపుక్కు నూసినా తుడుచుకొని ఆంటీ బాగున్నావా అనే మనస్సు కలిగి ఉంటారు ఈ పిల్లలు. ఈ పిల్లల వంటి మనస్సు మాగ్గోడి ఈ ప్రభు అని మనస్సులో పాట పాడతానే ప్రార్థన చేసుకుంటా ర్యాలీలో తిరిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఓ దైవజనుడిగా నేనేం చెప్తున్నాను అంటే, ఆ పిల్ల విశ్వాసాన్ని దేవుడు చూశాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ పాప ఏమో, అందరేమో పాస్ గారు వంక చూస్తున్నారు, ఈ పాప మాత్రం బయటికి వెళ్ళి వాకిట్లో నుంచుకొని మేఘాలను చూస్తుందంట. దేవునికి స్తోత్రం. ఏం చూస్తుంది? బయటికి వెళ్ళి మేఘాలు నుంచొని వాకిట్లో నుంచొని మేఘాలు చూస్తుంది. ఎందుకని? మా పాస్ గారు ప్రార్థన చేశారు, సంఘం ఏకీవించి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రార్థన చేశాడు కనుక నిశ్చయముగా నా దేవుడు వర్షం పంపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపడదాం. హల్లెలూయా. ఆ మాట మనసులో అనుకొని నమ్మి అలాగే విశ్వాసంతో చూపింది. ఎక్కడ నడిచిన మేఘాలు తెలియదు, అద్భుతమైన కుంభపోత వర్షం కురిసింది. ఆ వర్షం పడుతుంటే ఈ పిల్ల చిన్న గొడుగు అట్లా బటన్ వేసుకొని ఆ వర్షంలో తిరుగుతా, యేసయ్యా నీకు స్తోత్రం, వర్షం ఇచ్చావు నీకు స్తోత్రం అంటుందంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. చిన్న బిడ్డలో ఉన్న కొద్దిగా విశ్వాసం ఏం పడేటట్టు చేసింది? వర్షం పడేటట్టు చేసింది. సంఘములో విశ్వాసులకు నమ్మకం లేదు, కానీ ఆ చిన్న బిడ్డకు దేవుడు ఏమి ఇచ్చాడు? అట్టి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే ఏలియా మనమంటే స్వభావము కలిగిన మనుషుడే, కానీ వర్షము పడమంటే పడింది, వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది. ఏలియా వంటి వారు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి వాళ్ళంట? ఏలియా వంటి వారు దేవునికి కావాలి. మరి మరొక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండ గ్రంథం 39:9లో యేసేపు పరాయి దేశంలో ఉన్నాడు. తన దేశంలో లేడు, తన ప్రాంతంలో లేడు, తన వారితో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. పొతీఫర్ అయినటువంటి ఆయన ఇంటి దగ్గర 39వ అధ్యాయం 9వ వచనంలో పొతీఫరు భార్య తనను కన్ను వేసి తనతో పాపము చేయమని కోరితే ఆమె ఏం చేశాడు అంటే, తన వస్త్రపు చెంగును కూడా ఆమె లాక్కున్నా కానీ, నేను ఇట్టి దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను అపవిత్రుడుగా నేను ఎంచుకోను, నేను పరిశుద్ధుడును గనుక నేను అపవిత్రంగా నేను పడను, పాపములో పడిపోనని పాపాన్ని విడిచి దూరముగా పారిపోయి తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్న, పవిత్రతను కాపాడుకున్న యేసేపు వంటి వారు దేవునికి కావాలి. కొట్టుగట్టిగా చెప్పట్లు దేవునికి మహిమ కలుగునుగాక. పాపాన్ని ఆహ్వానించే వాళ్ళు కాదు, పాపం వెంబడి పరిగెత్తే వాళ్ళు కాదు, పాపాన్ని కోరుకునే వాళ్ళు కాదు. యేసయ్య కావాల్సింది పాపాన్ని విడిచి దూరముగా పారిపోయేవారు నా యేసయ్య కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చివరి మాట మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ మరి 57వ అధ్యాయంలో 54 నుండి 60 వచనం వరకు మనం చదివితే 60 వచనం వరకు మనం చదివితే అక్కడ స్టెఫను అనే ఓ వ్యక్తి కనపడతాడు. ఎవరంటే ఆయన స్టెఫను. రాళ్లతో కొట్టి చంపుతున్నారు ఆయన్ని. ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన ఏం బలకాల మామూలుగా
నా జోలికి వస్తున్నాను సేవకుడిని, మీరు చచ్చిపోతారని చచ్చిపోయేవాళ్ళే, దేవునికి స్తోత్రం. కానీ ఏమన్నాడు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి అర్థం కావట్లేదయ్యా, తెలియట్లేదయ్యా, వీరిని క్షమించయ్యా అని పలికాడు తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు కొరకై హతసాక్షిగా క్రొత్త నిబంధన సంఘములో మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సంఘాలకు హతసాక్షిగా మరి పోస్ట్ మార్టం రిపోర్టు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. దైవజనుడు కీర్తిశేషులు పగడాల ప్రవీణయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి శతాబ్దములో మరి స్టెఫను హతసాక్షిగా ఉంటే ఈ 21 22 అమ్మా 21 21వ శతాబ్దములో పగడాల ప్రవీణయ్య గారు క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు కావాలంటే ప్రభువు కొరకు తన ప్రాణాన్నైనా అర్పించగలిగిన స్టెఫను వంటి యోధులు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టెఫను లాగా ప్రాణాన్ని అర్పించగలగాలి అంటే శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపు డంబం ఉండకూడదు, లోకము దాని ఆశలు గతించిపోతాయి అని ఎరగాలి. దేవుడే శాశ్వతుడని నీవు ఎరగగలిగినప్పుడు, నా దేవునికి నేను కావాలి అని నీవు కోరుకున్నప్పుడు నిశ్చయముగా నీవేం చేయగలుగుతావు అంటే క్రీస్తు కొరకు బ్రతకడానికి నీవు తీర్మానం చేసుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని సేవకునిగా వాక్యాన్ని ముగిస్తూ నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువుకి ఎలాంటి వారు కావాలో మీరు విన్నారు. దావీదు వంటి వారు, యెహోషువ వంటి వారు, ఇంకా మనం చూస్తే చెప్పాలి సమూయేలు వంటి వారు, ఇస్సాకు వంటి వారు, ఏలియా వంటి వారు, తర్వాత యేసేపు వంటి వారు, స్టెఫను వంటి వారు, మరి బెరయా సంఘములో ఉన్న సంఘ ప్రియుల వంటి వారు దేవునికి కావాలి. వాళ్ళల్లో ఉన్న ఆత్మ సంబంధమైన సుగుణాలు నీలో ఉండగలిగితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? కోరుకుంటాడు. యేస్కేలు గ్రంథంలో అంటాడు, ఎవరిని కోరుకుంటావో నువ్వే కోరుకో. నరకము కావాలా, పరలోకం కావాలా, జీవము కావాలా, లేకపోతే పాతాళం కావాలా, శాపము కావాలా, ఆశీర్వాదం కావాలా, నువ్వే కోరుకో. నీ చేతికే దేవుడు అప్పగిస్తున్నాడు. ఈ మట్ల ఆదివారం దినాన ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా నీ ఉంటే, ప్రభువు నిన్ను కోరుకుంటున్నా, విన్నబోధ ఇది నాకు కాదులే అని వెళ్ళిపోయే స్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర, అయ్యా నీవు నన్ను కోరుకుంటున్నావు. ఆనాడు గాడిద పిల్లని నీవు కోరుకున్నావు, ఈరోజు నాయన నన్ను నీవు కోరుకుంటున్నావు. నీవు కోరుకునే వారు ఎలాగుండాలో, నీవు కోరుకునే బిడల యొక్క లక్షణాలు ఎలాగుండాలో ఈ మట్లాది వారి దినాన నీవు ఎవరిని కోరుకుంటావో, ఎలాంటి వారిని నీవు కోరుకుంటావో వాక్యము ద్వారా నేను విన్నాను నాయన. కనుక అలాంటి అనుభవాన్ని నాకు దయచే ప్రభువా. అలాంటి అనుభవంలో నన్ను పెంచయ్యా. అలాంటి ఆత్మీయ జీవితంలో నన్ను ఉంచు నాయన. యేసేపు వలె పరిశుద్ధతను కాపాడుకోవడానికి, దావీదు వలె నిన్ను స్తుతిస్తూ ప్రార్థించడానికి. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి ప్రభు దగ్గర. నీవు ప్రభువును కావాలి. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎవరిని కోరుకుంటావు? నేను కావాలా, లోకం కావాలా? నా సన్నిధి కావాలా, లోకాన్ని ప్రేమిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఎవరు కావాలి, ఏం కావాలి అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. రాజుల గ్రంథములో 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన భార్య వచ్చి, పాస్టమ్ గారు వచ్చి అడుగుతుంది ఏలీ గారిని, అయ్యా ఎలీషా గారు, నా భర్త చనిపోయాడు అని అడిగితే, అమ్మ నా వలన నీకేం కావాలి అని అడిగాడు దైవజనుడు. ఈరోజు ఎలాంటి వారు కావాలో విన్నావు నువ్వు వాక్యాన్ని. మరి దేవునికి ఎలాంటి వారు కావాలో తెలుసుకొని కూడా నీవెలాగున్నావో నీ పరిస్థితి పరిశీలన చేసుకోకపోతే దేవుని వాక్యం అంటుంది, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చని స్థితిలో నీవు ఉండబాక. నులువెచ్చని స్థితిలో నీవు ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నాతాడెంతో దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, ఆతాడెంతో దయతో పిలచుచున్నాడిప్పుడు
ఇప్పుడు మిమ్ములను హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుడు హృదయమన్నెడు తలుపు నొద్ద నాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఆనాడు గాడిద పిల్లను కోరుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను నా దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు కోరుకునేవారు ఎలాంటి వారో మనం విన్నాం. దేవుడు కోరుకున్న భక్తుల జీవితాల్లో ఉన్న అనుభవాలు ఇంకా ఒకవేళ మనకు లేకపోతే ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభువుని కోరుకుందాం. లోకము దాని ఆశలు గతించిపోతాయ్యా. లోకాన్ని నేను వెంబడించిన బ్రతుకు చాలయ్యా. నా జీవితాన్ని నష్టపరుచుకున్నది, పాడు చేసుకున్నది చాలు నాయనా. నీవే నాకు కావాలని నేను ఆశిస్తున్నాను ప్రభు అని నోటితో ఒప్పుకోండి. హృదయమందు పశ్చాత్తాపడండి. మారు మనసు అనుభవంలోకి రండి. బాప్తీసు అనుభవంలోకి రండి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడు క్రీస్తు యేసునందలి ఉచితముగా ఆయన కృప చేత మీరు రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ మట్లాదివారం దినాన ప్రభువు నిన్ను కోరుకుంటూ ఉండగా నీ మనస్సును, నా మనస్సును నా ప్రభువుకి ఇస్తానయ్యా. నా హృదయాన్ని నా దేవునికి నేను సమర్పిస్తాను. ఇక నా జీవితంలో ఎవ్వరికి తావులేదు. నా జీవితంలో నా యేసయ్యకి నేను తావిస్తానని ఒకవేళ నీవు తీర్మానం చేసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అయ్యా, నేను తీర్మానం చేసుకుంటున్నాను నాయనా. నేను తీర్మానం చేసుకోండి, నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. చావైనా బ్రతుకైనా ఇక నీ కొరకేనాయనా. చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు వాతావరణంలో మార్పులు, ప్రకృతిలో మార్పులు, మనుషులపైన దాడులు, కులమత విభేదాలు, భయంకరమైన కక్షలు, భయంకరమైనటువంటి విమర్శల మధ్యలో క్రైస్తవ్యం సాగుతూ ఉంది నాయన. శ్రమలలో ఉజ్జీవాన్ని కలుగు చేసే దేవుడు అయ్యా. మొదటి శ్రమాబ్దములో శ్రమలు వెంబడి శ్రమ నీ ప్రజలను, అపోస్తులను వెంబడించినప్పుడు వారిలో శ్రమలలో ఉజ్జీవాన్ని కలుగు చేసి నీ ఉన్నావని దేవుడు అని నిరూపించిన గొప్ప దేవుడు నీవు మాకు తోడై ఉన్నావు నాయన. చివరి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి, నీ కొరకై త్యాగము చేసుకోవడానికైనా సంసిద్ధత కలిగినటువంటి ప్రార్థనా యోధులుగా, విశ్వాస యోధులుగా, క్రైస్తవులుగా, నీ పిల్లలుగా వీరందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. కృపచేత నింపయ్యా. నీవు మమ్మల్ని కావాలి అని నువ్వు కోరుకుంటుంటే మాకు నువ్వు వద్దు అని వెళ్ళిపోతున్నావేమో క్షమించయ్యా. మేము కూడా నిన్ను కావాలని కోరుకుంటున్నాం ప్రభువా. మా హృదయాల్లోకి రండి నాయన, మా మనస్సులోకి రండి అయ్యా, మా జీవితాల్లోకి రండి నాయన. పరిశుద్ధాత్ముడా, నీవు మాలోకి వచ్చినప్పుడు పాపమును ఒప్పింపజేస్తావని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా నశించిన మమ్మల్ని రక్షించడానికి నీ వచ్చేవన్న సంగతిని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఈ మట్లాదివారం దినాన మా అంతరంగ జీవితాలు మేము పరిశీలన చేసుకోవడానికి మేము ప్రభు కావాలి అని నీవు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఒకవేళ ప్రభువుకు కావలసిన వారిలో ఏదైనా లోపం ఉందేమో, ఏదైనా పాపం ఉందేమో, ఏదైనా శాపం ఉందేమో, ఏదైనా అతిక్రమం ఉందేమో నాయన, అలాంటి దోషములు, పాపములు క్షమించి నీవు కోరుకున్న రీతిలో వారు బ్రతకడానికి రేపు నీ ఎదుట నిత్యరాజ్యములో సింహాసనం ఎదుట నిలబడగలిగిన యోగ్యతను, ధన్యతను మీరు కలుగు చేసి బలపరచమని ఈ మట్లాదివారం శుభముల చేతను, ఆశీర్వాదముల చేతను మీరు మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరచమని, నిరాకడ కొరకు ఆయుత్తపరచమని, ఎత్తబడి గుంపులో మేము ఉండున్నట్లుగా వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాక్యము ఫలించునుగాక, ఈ వాక్యము కార్యము చేయునుగాక, ఈ వాక్యం వారి బ్రతుకులు మార్చునుగాక, ఈ వాక్యం వారిని కోరుకునే రీతిలో ఎలాగైతే భక్తుల జీవితాలు మలచబడ్డాయో అలాగును వారి జీవితాలు మలచబడునుగాక. అటు ఆశీర్వాదముల చేత నిబడలు నింపబడుదురుగాక. అటు కృపను, సమాధానాన్ని వాక్యాన్ని వింటున్న వారందరికీ మీరు కలుగు చేసి బలపరచమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్